హలో అండి అందరికీ. ఒక చిన్న వ్లాగ్ అండి. చిన్న ట్రిప్ అంటే పెద్ద ట్రిప్ ఏం కాదు. చిన్న ట్రిప్పు వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ వచ్చేసాము ఊరికి. ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం తీయలేదు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఆహ్, వెళ్తున్నాము అంటే ఎంటర్ అయిపోయాయి అనమాట. ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మాకు చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. అంటే చిన్నవంటే చిన్నవి కాదు, మంచి ఫేమస్ టెంపుల్సే అనమాట. ఎప్పుడు వెళ్తాం, రెగ్యులర్గా వెళ్తాము. ఎల్లమ్మ గుడి అనమాట. రేణుకా మాత ఎల్లమ్మ టెంపుల్ అని ఉంటుంది అల్లాదుర్గంలో. చాలా ఫేమస్ టెంపుల్ అండి. మనకి ఎలా అంటే ఇంకా మా మా దగ్గర మేము చాలా నమ్ముతాం అనమాట అమ్మవారిని. చూడండి, మేము ఇంకా టెంపుల్లో కూడా ఎంటర్ అవ్వలేదు. అక్కడ బయట ఉంటుంది కదా మనకి సామాన్లు, పిల్లల బొమ్మలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడే కావాలి, ఇప్పుడే కొనివ్వండి అని వాళ్ళ అమ్మమ్మకి అయితే అడుగుతున్నారు. స్టార్ట్ అయ్యామండి, లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి మేమే వచ్చాము. ఎవరు అంటే అమ్మమ్మ, నేను, ఇంకా చిన్న అమ్మమ్మ, అమ్మ, మా ఆయన, ఇద్దరు పిల్లలు, ఇంకా ఫ్యామిలీ మొత్తం రాలేదు. ఇంతే వచ్చాము. టెంపుల్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది టెంపుల్. లోపల కూడా బాగుంటుంది. లోపలికి ఫోన్ అలో లేదు. అంటే గర్భగుడిలో ఫొటోస్ అలా తీయకూడదు అంటారు కదా, అట్లా ఫోన్ అలో లేదు. మామూలుగా అయితే నేను లోపల అయితే చూపిస్తాను. బాగుంటుంది. బయట వచ్చేసి ఇలా ఉంటుంది టెంపుల్. లోపల కూడా చాలా బాగుంటుంది. మంచి ఫేమస్ అమ్మవారు అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు టెంపుల్కి. అంటే మనకి ఇక్కడ మహారాష్ట్ర అక్కడెక్కడి నుంచో కూడా వస్తారనమాట. చాలా ఫేమస్ అమ్మవారు. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ ముందు చూస్తే ఇట్లా కుండలు ఉంటాయన్నమాట ఇటు సైడ్. ఇవి వచ్చేసి అమ్మవారి విగ్రహాలు అన్నీ అవన్నీ విగ్రహాలు ఉన్నాయి. 34 36 ఉన్నాయి, మా పాప కౌంట్ చేసింది విగ్రహాలు. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పాదాలు. ఇక్కడ సైడ్కి వచ్చేసి చిన్న 3 పాట్స్ ఉంటాయి. చిన్నవి ఉండవు, పెద్దగానే ఉంటాయి. దీని కింద నుంచి పై వరకు పాట్స్ ఉంటాయి. ఎవరైనా ఏదైనా మొక్కుకుంటే అందులో పాట్ నిండా కళ్ళు నింపుతారంట. నింపి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారని చెప్తారు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. టెంకాయలు అయితే లోపల అలో లేదు, బయట కొట్టి తీసుకెళ్ళాలంట. ఇక్కడ ఎప్పుడైనా ఇలాగే చేస్తాము. బయట టెంకాయలు కొట్టేసి లోపల తీసుకెళ్తాము. అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టిస్తారు. ఇది వచ్చేసి పాము శిల అయిపోయింది అని చెప్తారు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు. అంటే వాళ్ళు చిన్నప్పుడు కూడా అలా చెప్పారంట. పాము వస్తే అది అలా శిల అయిపోయింది అని అంటారు. ఇది గుడి బ్యాక్ ఎల్లమ్మ చెరువు అంటారు దీన్ని. ఎల్లమ్మ చెరువు ఉంటుంది వెనకాలనే. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి కదా, చాలా నిండిపోయింది చెరువు. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు లోపల, ఇది వచ్చేసి లోపల టెంపుల్. బాగుంటుంది టెంపుల్ కూడా బాగుంటుంది, కానీ లోపల అలో లేదు. నేను ఫోటో అయితే తీయలేదు, అమ్మవారిది వీడియో తీయలేదు, అలో లేదు. సైడ్కే శివాలయం ఉంటుంది, చిన్న శివాలయం గుడి ఉంది. కార్తీక మాసం కదా, ఇక్కడ చాలామంది కూడా వస్తున్నారు. ఇప్పుడు సీజన్ కాదండి, ఎండాకాలం జాతర ఉంటుంది. ఆ జాతర అప్పుడు చాలామంది వస్తారు. బేతాళం జాతర, ఎల్లమ్మ జాతర ఉంటుంది, అప్పుడు చాలామంది వస్తారు. ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఇది వీక్ డేస్ కదా, ఎక్కువ మంది శనివారము, ఆదివారం, శుక్రవారం ఈ టైంలో చాలా బాగా వస్తారు. ఇక్కడ చూడండి కూర్చున్నారు. దర్శనం లోపల హారతి అవుతుంటే వెయిట్ చేస్తున్నాం అనమాట మా టర్న్ కోసము. చూడండి పిల్లలు బయట ఎప్పుడు వెళ్దామని బయట. అయిపోయిందండి, లోపలికి వెళ్ళేసి వచ్చేసాము. దర్శనం బొట్లు పెట్టేశారు, అమ్మవారి బొట్టు పెట్టేశారు. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవాలి. వేరే టెంపుల్ ఉంది ఇంకా పక్కన, బేతాళ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి ఇంకో టెంపుల్, బేతాళుని టెంపుల్ అని చెప్పాను కదా, వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. బాగుంటుంది టెంపుల్ కూడా, చాలా బాగుంటుంది. చుట్టూ సీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తము చుట్టూ చెట్లు, దాని మధ్యలో ఉంటుంది టెంపుల్కి ఎలాంటి గోడలు ఉండవు అనమాట. మనకి ఓన్లీ ఇలా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా సీకులు, అట్లా సీకులు ఉంటాయి అంతే. ఆ సీకులతోనే, ఆ రాడ్స్తోనే మనకి గోడ కట్టించారనమాట. ప్రాపర్గా అయితే గోడ ఉండదు, అలా కట్టనివ్వలేదు గాడ్ అని చెప్తారు ఇక్కడ. అంటే ఇంకా వాళ్ళ నమ్మకము. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉంది టెంపుల్. లోపల వచ్చేసరికి విగ్రహం కూడా డైరెక్ట్ కనిపిస్తుంది మనకి. లోపల ఇట్లా మళ్ళీ ఇంకా గోడ ఉండి లోపల విగ్రహం అలా ఉండదు, డైరెక్ట్ ఇలాగే కనిపిస్తుంది. వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. బాగుంటుంది టెంపుల్, చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి పిల్లలకి మనకి కొడతామన్నమాట. చెప్పులు ఉంటాయి ఈ గాడ్వి, మనకి దేవుని చెప్పులు ఉంటాయి కదా, చెప్పులతో కొట్టిస్తామన్నమాట. పిల్లలకి ఏమైనా భయాలు ఉన్నా ఏమున్నా మా అమ్మమ్మ రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా కొట్టిస్తుంది అమ్మమ్మ. పిల్లలకి అందరం పిల్లలకనే కాదు, అందరం ఫ్యామిలీ మొత్తము ఇలా కొడితే కొంచెం పిల్లలకి బాగుంటుంది అని మాదేదో చిన్న నమ్మకము. బొట్టు కూడా తీసుకెళ్తాం ఎప్పుడన్నా పిల్లలకు ఫీవర్ వచ్చినా, వాళ్ళు ఎప్పుడన్నా నైట్ భయపడ్డా కూడా
మేము బొట్టు పెట్టి ఏదో చిన్నగా ఉంటుంది కదా ఇంకా మన సెంటిమెంట్ అట్లా అనమాట. అందరం అలాగే ఉంటుంది. గాడ్ మాత్రం చాలా పవర్ఫుల్ గాడ్. ఏది అనుకున్నా అది జరిగిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి, మేము వెళ్ళామని. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా బయట కూర్చున్నామండి. ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ, 5:30 అలా అయిపోయింది. ఇంకా బయట కూర్చున్నాము. చూడండి సీనరీ ఇలా ఉంటుంది. బయట అంతా చెట్లు ఉండి మిడిల్లో టెంపుల్ ఉంటుంది. టోటల్ చుట్టూతా గ్రీనరీనే ఉంటుంది. ఉండి మిడిల్లో టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ 6:30 అయింది ఇంటికి వెళ్ళే వరకు కూడా. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి కొద్దిసేపు కూర్చున్నాం అక్కడ. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా ఆయన కానీ మా అమ్మ మా ఆయన వీళ్ళందరూ ఇక్కడే, మేము ఇక్కడే ఆడుకున్నాం, ఇక్కడే పడుకున్నామని వాళ్ళ అన్ని మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కిచెను అమ్మమ్మది. ఒక్కతే ఉంటుంది అమ్మమ్మ, చిన్నమ్మమ్మ. కిచెను ఇది వచ్చేసి హాల్, ఇంకా దేవుని రూమ్ అనమాట. బాగుంటుంది రూము కానీ అన్నీ బాగుంటుంది, నీట్గా పెట్టుకుంటుంది అమ్మమ్మ కూడా, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫొటోస్ వాళ్ళ మెమొరీస్ అన్నీ ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళ అమ్మ తిని కింద, పైన వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ అట్లా అనమాట. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్లో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.